అందరికీ నమస్కారం. ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం. పాటలీపుత్రంలో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప పండితుడు. ఒక పెద్ద ఇల్లు, లెక్కలేనంత సంపద, అనుకూలవతి అయిన భార్యతో ఏ లోటు లేకుండా జీవనాన్ని సాగించేవాడు. అతడంటే పాటలీపుత్రంలో అందరికీ గౌరవం. అయితే రామశాస్త్రికి, అతడి భార్యకి ఉన్న అసంతృప్తి అంతా పిల్లలు లేకపోవడం. వయసు మళ్ళాక వాళ్లను చూసుకునే వాళ్ళు ఎవరు అన్న దిగులు. అలా పిల్లల కోసం పరితపిస్తూ ఉండేవాళ్ళు. కొంతకాలానికి దేవుడి దయవల్ల వాళ్లకు ఒక పిల్లవాడు పుడతాడు. అతడికి శివుడు అని పేరు పెట్టుకుంటారు. శివుడు చక్కగా విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తూ పెరగసాగాడు. రామశాస్త్రి దంపతులు శివుణ్ణి ఎంతో అపురూపంగా పెంచసాగారు. కొన్నాళ్లకు దురదృష్టం వారిని వెంబడించింది. అంటువ్యాధితో శివుడు చనిపోతాడు. రామశాస్త్రి, అతని భార్య ఈ దుఃఖాన్ని భరించలేకపోతారు. శివుడి శవంపై పడి రామశాస్త్రి రోధిస్తూ ఉంటాడు. ముసలివాళ్లైనా తాము ఇంకా బతికి ఉండగా ఇంత చిన్న వయసులో శివుడు మృత్యువాత పడడాన్ని భరించలేకపోతాడు. శవాన్ని చూడడానికి వచ్చిన బంధువులు ఎంత చెప్పినా వినకుండా రామశాస్త్రి ఏడుస్తూనే ఉంటాడు. పిచ్చివాడిలా అరుస్తూ ఉంటాడు. శవాన్ని కాల్చడానికి తీసుకొచ్చినప్పుడు కూడా తన దుఃఖాన్ని ఆపుకోక ఏడుస్తూనే ఉంటాడు రామశాస్త్రి. అక్కడే ఒక మూల ధ్యానం చేసుకుంటున్న ఒక మునికి ఈ ఏడుపు వినిపిస్తుంది. అతడు తన శిష్యులను పిలిచి జరిగిందేంటో తెలుసుకురమ్మని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి చిన్న వయసులోనే తన కొడుకును పోగొట్టుకున్న వృద్ధ దంపతులు దుఃఖాన్ని తట్టుకోలేక ఏడుస్తున్నారని చెబుతారు. ఇది విన్న మునికి ఆ దంపతుల మీద జాలి కలుగుతుంది. బాగా వయసు మళ్ళిన ఆ ముని లేవలేక అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వృద్ధ బ్రాహ్మణుల వద్దకు వస్తాడు. చిన్న వయసులో తనువు చాలించిన శివుడి శవం చూడగానే అతడికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తనకు తెలిసిన పరకాయ ప్రవేశం ద్వారా ఈ యువకుడిలో చేరుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ ఆలోచన రాగానే ఆ ముని శివుడి శవాన్ని చూసి ఒక్కసారి బాధగా ఏడ్చి తరువాత గట్టిగా నవ్వుతాడు. అటుపై నవ్వుతూ చిందులేస్తూ తన ముసలి శరీరాన్ని వదిలి యువకుడైన శివుడి శరీరంలో పరకాయ ప్రవేశం ద్వారా చేరుకుంటాడు. అలా చేరుకోగానే హఠాత్తుగా శవమై పడి ఉన్న శివుడి శరీరంలో కదలికలు ప్రారంభమవుతాయి. అలా కాసేపటికి శివుడు టక్కున లేచి కూర్చుంటాడు. దాంతో అక్కడే ఉన్న శివుడి తల్లిదండ్రులకు, అతడి బంధువులకు ఆశ్చర్యంతో పాటు ఆనందం వేస్తుంది. తమ కొడుకు బతికే ఉన్నాడని తెలుసుకున్న వృద్ధ దంపతులు ఇది దేవుడు చేసిన అద్భుతమని, దేవుడు తమ మొరను విన్నాడని ఎంతో సంతోషిస్తారు. వాళ్లకు ఏం జరిగిందో తెలియదు కానీ తమ కొడుకు ప్రాణాలతో బయటపడడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. శివుడి శవంలో చేరిన ముని, నేను స్వర్గానికి వెళ్ళి వచ్చాను. అక్కడ దేవుడు ఒక ఒట్టును వేయించుకున్నాడు. నేను దానిని నెరవేర్చడంతో మళ్ళీ నన్ను నా జీవితంలోకి పంపించేశారు అని చెబుతాడు. అలా అందరూ ఊరిని చేరుకుని కాసేపటికి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అలా ముసలివాడైన ముని శివుడిగా మారి ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. బేతాళుడు కథను ఆపి, రాజా, ఇందులో నాకొక సందేహం. శివుడి శవాన్ని చూసిన ముని మొదట్లో ఎందుకు ఏడ్చాడు, అటుపై ఎందుకు నవ్వాడు? ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అంటాడు. అప్పుడు విక్రమాదిత్యుడు, ముని తన సొంత శరీరంతో ఎంతో కాలం తపస్సు చేసి కొన్ని అపురూపమైన శక్తులను పొందుతాడు. అటువంటి తన శరీరాన్ని ఇప్పుడు త్యజించాల్సి వస్తుందని, ఇంక ఎప్పటికీ తన శరీరం తనకు ఉండదని బాధపడతాడు. అటుపై ముసలివాడైన తాను ఒక యువకుడి శరీరంలో ప్రవేశించి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు అన్న సంతోషంతో నవ్వుతాడు. అలా విక్రమార్కుడు సమాధానం కోసం మౌనాన్ని వీడడంతో బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.